మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ అసైన్ ల్యాండ్స్ హక్కుల సమితి చైర్మన్ అంటే ఇద్దరు నాయకులే అనుకోవచ్చు, నరసింహారెడ్డి అన్న, రాజ్ కుమార్ అన్న. అనేకమైన అంశాలు వీరి నుండి చాలా నేర్చుకున్నా. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చింది, మీటింగ్కి వచ్చింది నేను మాట్లాడడానికి కాదు, వినడానికి, నేర్చుకోవడానికి వచ్చిన. ఈరోజు అసైన్ భూములల్లా నేను నష్కలు ఎక్కడైతే హైవే రోడ్ల మీద పడుతున్నా, ఎక్కడైనా దానికి విలువ పెరుగుతున్నా అక్కడనే రైతు వేగ కట్టాలని ఆలోచన వస్తుంది, లేకుంటే ఫుడ్ పార్క్ పెట్టాలనే ఆలోచన వస్తుంది, లేకుంటే ఏమన్నా బస్ స్టాండ్ కట్టాలన్న ఆలోచన, లేకుంటే లాస్ట్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టేది కూడా అసైన్ భూమి జాగాలనే వస్తుంది. ఈరోజు ఒక సాహసోపేత నేను నిజంగా నరసింహన్న కానీ ఈయన కానీ ఇది మామూలుగా బీసీ నాయకులు, దళిత నాయకులు అసైన్ భూముల హక్కుల కోసం పెడతారు, కానీ విచిత్రంగా వీళ్ళు పెట్టింది ఏంటంటే చాలాసార్లు సాహసమైన కార్యక్రమాన్ని చాలాసార్లు వీళ్ళతో అన్నా. ఎందుకంటే ఒక 50% వాళ్ళ కుతుకెళ్ళి దిగుతాయి కానీ అంటే నిరుత్సాహపడతారు చాలామంది. ఇంకోటి, ధరణి కమిటీ పడ్డప్పుడు కూడా నాకు ఉన్న అనుభవంతో వీళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు రాష్ట్రంలో ధరణి మీద. ఆ కమిటీ చేసినప్పుడు వీళ్ళ పేర్లు లేవని నేను బాధపడ్డా. నేను ఉన్నది మాట నాకు అలవాటు. ధరణి పేరుపై ఇద్దరిలో ఒక్కరుకున్నా కానీ కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉండే, కానీ ఇప్పుడైనా జరుగుతుందని అనుకుంటున్నా. కానీ ముందైనా పెట్టాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యమంత్రిగా నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒక్కరినైనా ధరణి, ఇద్దరిని పెడితే ఇంకా హ్యాపీ, ఒక్కరినైనా ధరణి కమిటీలో తీసుకుంటే నీకు ఒరిజినల్గా మీకు ఒరిజినల్ విషయం తెలుస్తుంది. వీళ్ళకి అంత పరిజ్ఞానం ఉన్నది. ఒక 2 నిమిషాలలో మొబైల్లో తీస్తారు. నేను చూసిన, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన. ఆ స్ఫూర్తితోనే ధరణి మీద సక్సెస్ఫుల్గా లోపటి వరకు వెళ్ళగలిగిన. అతను ధరణి స్కామ్ ఎట్లా జరిగింది, దాని రూపకల్పన ఎవరు చేసిండ్రు, కొంచెం లోపటిగా చాలా డీప్గా పోగలిగినాం. అందులో వీళ్ళు మామూలు మనుషులు కాదు. నేను అందుకని ఎక్కడ రౌండ్ టేబుల్స్ ఎక్కడ మీకు కనిపించా. నేను ఇక్కడ రాని ప్రత్యేక కార్యక్రమం ఇంకా ఇంత చేసిపోయినా కూర్చొని కాదు. ఈరోజు అన్నిటికీ నాకు కూడా ఇప్పుడు తొలివేలు రఘు నన్ను 5 o'clock టైం ఇచ్చిండు, చాలా ఇంపార్టెంట్. కానీ దీనికి మించిన ఇంపార్టెన్స్ ఏమి లేదనుకుంటే, ఎందుకంటే అందరు పెరుగుతాం, సస్తాం, కానీ భూమి మాత్రం పెరగదు. భూమి ఎంతనో అంతనే ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాజీ సైనికుల యొక్క ఇష్యూస్ కూడా మనం విన్నాం. ఈరోజు నేను వచ్చే రోజులల్లా నేను ఎక్కువ డీప్గా పోను. అన్ని విషయాలు బాలరాజ్ అన్న చెప్పిండు, వీళ్ళిద్దరు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇక నాకు పెద్ద చెప్పాల్సిన అవసరం ఏం లేదు అన్ని విషయాలు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడానికి ముఖ్య భూమిక అన్నలిద్దరు పోషించిన నాకు డౌట్ లేదు. పెట్టిండ్రో దాన్ని ప్రతి మేనిఫెస్టో అన్ని అంశాలపైన నేను ఆల్రెడీ అవి ఇమ్మీడియట్గా చేస్తాయనేది మీరు చెయ్యాలని, నేను కాంగ్రెస్ పార్టీలో 33 ఏళ్ళు ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్లోనే ఉన్నా, కాంగ్రెస్లోనే సస్తా, కాంగ్రెస్లోనే ఉంటా. కానీ ప్రతిపక్షంలో ఉన్నంత వరకు నేను పార్టీ అధికారంలో తీసుకురావడానికి పనిచేస్తా. రాజశేఖర రెడ్డి గారు అని నేర్పాడు. ప్రతిపక్షంలో ఉన్నంత వరకు పార్టీని అధికారంలో తీసుకురావడానికి పనిచేస్తా. అధికారంలో వచ్చిన మాత్రం నేను ప్రజాపక్షంగా పనిచేస్తా. రేపటి దినాన మేనిఫెస్టో ఏదైతుందో రియల్గా రాజ్ కుమార్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా వ్యాపారం చేసుకుంటే చాలా పెద్ద శిఖరానికి ఎదగలరు. అయినా కానీ వాళ్ళు జీవితాలు అంటే ఒక యాక్టివిటీస్గా బతుకు చాలా కష్టం. నేను ఇదివరకు ఉన్నా కాబట్టి. అయితే నేను ఈ సాధన కోసం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి దేవత గారు సాధించే వరకు నేను ఉద్యమం చేస్తా, రీప్రజెంట్ చేస్తా. నేను నిర్వాహకులను నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడు జరిగినటువంటి అంశాలపైన ఒక చిన్న బుక్లెట్ లెక్క మనం తయారు చేసి ఇది ఇక్కడికి ఆగిపోకుండా దీనికి ముందుకు ఇంకా ముందుకు పోయేటట్టుగా మనము చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఒక ప్రశ్నించే గొంతుగా ఇంకా ముందు నిలబడాలనే ఉద్దేశంతో కేవలము ఈ అంశాలను చూసిన తర్వాత ఈ వచ్చే రోజుల్లో ఎందుకంటే నవీన్ మిత్తల్ అంటూ నేను ఫస్ట్ ట్రాన్స్ఫర్ నవీన్ మిత్తల్ అవుతారు అనుకున్నా, సెకండ్ జయేష్ రంజన్ అవుతారు అనుకున్నా. వీళ్ళిద్దరు కాకపోయేటప్పుడు నా భయం అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఈరోజు అంటే మెయిన్ విలన్ వాళ్ళే. ఇంకో సోమేశ్వరరావు అనేటువంటి సోమేశ్వరాన్ని తీసుకొచ్చి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చాలా అక్రమాలు జరిగినాయి. అయితే ఈరోజు ఒక ప్రశ్నించే గొంతు నిలబడాలన్న ఉద్దేశంతో నేను వచ్చే
రేపు నల్గొండ, వరంగల్, మన ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధమవుతున్నా. నాకంటే అర్హతలు ఉన్నోళ్ళు ఉంటే నేను నిలబడా. కానీ నాకు కేవలం ఈ ఇష్యూస్ పైన నిలబడడానికి, ఈ ఇష్యూస్ పైన మాట్లాడడానికి ఒక వేదిక నేను అలా చూసుకుంటున్నా. ఖచ్చితంగా నిర్వాహకులను అభినందిస్తున్నా. సాహోసమైన కార్యక్రమము నిలబడ్డారు, వాళ్ళు త్యాగాల పూలుకున్నారు. ప్రభుత్వం నుండి కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేక విజ్ఞప్తి చేశాను. వీళ్ళ టాలెంట్ నేను చూసిన, నేను నాకు అడుగుతానని పదవి. వీళ్ళిద్దరిని మీ ధరణి కమిటీలో పెట్టుకుంటే నిజంగా వీళ్ళు మీరు ఊహించినటువంటి అద్భుతమైన సలహాలు వీళ్ళు మీకు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.